ఈ సారీ రీసెల్లింగ్ ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేసి ఈ రోజుకైతే 15 డేస్ అవుతుంది. బట్ స్టిల్ 0 ఆర్డర్స్ అయితే వచ్చాయి. ప్రజెంట్ గ్రూప్లోనైతే 50 మెంబర్స్ అయితే ఉన్నారు. డైలీ పోస్ట్ అయితే చేస్తున్నాను. నేను పోస్ట్ చేసినప్పుడు అరౌండ్ 50 మెంబర్స్కి 45 మెంబర్స్ అలానైతే చూస్తున్నారు. బట్ నో కమెంట్స్, నో రిప్లై, ఎలాంటి మూమెంట్ అయితే లేదు గ్రూప్లో. జస్ట్ సైలెంట్ ఆడియన్స్ ఉన్నారు గ్రూప్లో. నేను డైలీ అయితే పోస్ట్ చేస్తున్నాను విత్ క్లియర్ ప్రైజింగ్, ఇంకా ఫ్యాబ్రిక్ డీటెయిల్స్, పేమెంట్ ఎలా ఉంటుంది, డెలివరీ ఎన్ని రోజుల్లో అవుతుంది అనే డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను. గ్రూప్లో అయితే ఇంతవరకు ఒక ఆర్డర్ కూడా రాలేదు. సో ఈ గ్యాప్లో, ఈ 15 డేస్ గ్యాప్లో నేను అనలైజ్ చేసిన విషయాలు ఏంటి, నాకు అర్థమైంది ఏంటి అనే విషయాలు అయితే ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను. ఆర్డర్స్ రావట్లేదు అని ఆడియన్స్ని బ్లేమ్ చేయడం కంటే అసలు ఇక్కడ ఎక్కడుంది ప్రాబ్లం అనేది అయితే మనం అనలైజ్ చేసేద్దాం. ఇంకా వచ్చేయండి. ఫస్ట్ ప్రాబ్లం హెర్డ్ మెంటాలిటీ అంటే ఏంటో చూడండి. ఇప్పుడు గ్రూప్లో 50 మెంబర్స్ ఉన్నారు. 50 మెంబర్స్ ఎలాంటి రిప్లై ఇవ్వకుండా, ఎలాంటి కమెంట్స్ చేయకుండా సైలెంట్గా ఉంటున్నారు. సో అందరూ ఏమనుకుంటారు, ఆటోమేటిక్గా బ్రెయిన్ ఏం చెప్తుందంటే ఎవరు ఆర్డర్ చేయట్లేదు, సో ఎవరైనా ఆర్డర్ చేయని ఫస్ట్ చూద్దాం, ఎవరైనా రివ్యూ పెట్టని ఫస్ట్ చూద్దాం అని అనుకుంటారు. ఎవరు ఫస్ట్గా రిస్క్ తీసుకోవాలని అయితే చూడరు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక 5 మెంబర్స్ ఆల్రెడీ శారీస్ బుక్ చేశారని మెసేజ్ చేశామనుకోండి, మిగతా వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు, ఆహా చేశారా, ఓకే, సెక్యూర్గా ఫీల్ అవుతారు అనమాట. వాళ్ళు చేశారు కదా, మనం కూడా చేద్దాం అన్నట్టుగా ఉంటుంది. కానీ నా విషయంలో 0 కమెంట్స్, 0 రిప్లైస్. సో వాళ్ళకి ఎలా ఉంటుంది, ఓకే ఎవరు చేయట్లేదు, ఎవరైనా చేయని ఫస్ట్, ఎవరైనా కొనని ఫస్ట్ చూద్దాం, తర్వాత చూద్దాం, మనం తర్వాత సపోర్ట్ చేద్దాం, తర్వాత కొనుక్కుందాం అనే ఉంటుంది. ఆటోమేటిక్గా బ్రెయిన్ అలాగే ఫిక్స్ అయిపోతుంది. పీపుల్ డోంట్ వాంట్ టు టేక్ రిస్క్ ఎలోన్. సెకండ్ వచ్చేసి ట్రస్ట్ గ్యాప్. నేను బిఫోర్ మీషోలో రీసెల్లింగ్ చేసినప్పుడు చాలామంది నా దగ్గర పర్చేస్ చేశారు, కానీ చాలా గ్యాప్ వచ్చేసింది కదా. సో ఇప్పుడు అప్పుడు ఆర్డర్ చేసిన వాళ్ళు కూడా ఇప్పుడు ఎలాంటి ఆర్డర్స్ అయితే ఇవ్వట్లేదు. ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే, అప్పుడు మీషోలో అంటే ఒక ప్లాట్ఫామ్లో ఆర్డర్ చేస్తారు. వాళ్ళకి అప్పుడు ప్లాట్ఫామ్ అంటే ఒక సెక్యూర్ ఫీలింగ్ ఉంటుంది, రిటర్న్స్ ఉంటుంది, రీఫండ్ కూడా ఈజీగా అవుతుంది అని ఒక సెక్యూరిటీ అనిపిస్తుంది, సెక్యూరిటీ ఫీలింగ్గా ఉంటుంది వాళ్ళకి. కానీ ఒక పర్సన్ ద్వారా ఆర్డర్ చేయాలి అంటే ఎలాగ, ఒకవేళ క్వాలిటీ బాగోలేకపోతే ఎలాగా, మళ్ళీ రీఫండ్ అవుతుందా లేదా, డెలివరీస్ నేను ఈజీగా మేనేజ్ చేయగలనా లేనా అనేది అయితే వాళ్ళకైతే డౌట్ ఉంది. ఇప్పుడు గ్రూప్లో ఉన్న 50 మెంబర్స్కి స్టిల్ నేను ఒక స్ట్రేంజర్నే కదా, వాళ్ళకి ట్రస్ట్ లేదు. బయింగ్ ఫ్రమ్ ప్లాట్ఫామ్ దే ఫీల్ సెక్యూర్. అదే ఒక పర్సన్ నుంచి బై చేయాలంటే కొంచెం రిస్కీగా ఫీల్ అవుతారు. ఇక్కడ ఏంటంటే దే ఆర్ నాట్ డౌటింగ్ ద సారీస్, దే ఆర్ డౌటింగ్ ద ప్రాసెస్. ఆర్డర్ చేస్తాం, పేమెంట్ చేసేస్తాం, ఆర్డర్ వచ్చిన తర్వాత ఒకవేళ క్వాలిటీ బాగోలేకపోతే ఎలాగా, రిటర్న్ తీసుకుంటారో తీసుకోరు, అసలు ప్రాసెస్ ఎలాగ ఉంటుంది అనేది అయితే కొంచెం వాళ్ళకి డౌట్గా ఉంటుంది. సో గ్యాప్ వచ్చేసింది కదా, సో దే ఫీల్ రిస్క్. అని ఏంటంటే నో ఇమోషనల్ ట్రిగర్. అంటే చూడండి, ఇక్కడ శారీ అనేది ఒక డైలీ ఒక టూత్ పేస్ట్ అలా కాదు కదా, డైలీ నీడ్ కాదు. ఎట్లా వాళ్ళకి ఒక అకేషన్ ఉండాలి, ఒక మ్యారేజ్ ఏదైనా ఉంటే, ఫెస్టివల్ ఉంటే, ఏదైనా అర్జెన్సీ ఉంటే వాళ్ళు స్పాట్గా డెసిషన్ తీసుకుంటారు. బట్ ఏది లేకపోతే నార్మల్ వీక్ డేలో మనం గ్రూప్లో పోస్ట్ చేస్తే వాళ్ళకి ఎలాగ ఉంటుంది, మైండ్ ఆటోమేటిక్గా ఏం చెప్తుంది, తర్వాత చూద్దాం, తర్వాత తీసుకుందాం. ఇప్పుడు ఏం అర్జెన్సీ లేదు కదా. పీపుల్ డోంట్ బై ప్రోడక్ట్స్, దే బై రీజన్స్. అంటే చూడండి, వాళ్ళకి రీజన్స్ కావాలి. ఇప్పుడు ఒక పెళ్ళి ఇన్విటేషన్ వచ్చింది అనుకోండి, వాళ్ళు సడన్గా ఇంకా శారీస్ కోసం సర్చ్ చేస్తుంటారు. అదే ఫెస్టివల్కి ఒక ఆఫర్ పెట్టామనుకోండి, ఆటోమేటిక్గా వాళ్ళు టెంప్ట్ అయిపోయి కొనేస్తారు. కానీ నార్మల్ వీక్ డేస్లో అయితే మెసేజ్ చేసినా కూడా, ఏమైనా ఎక్కడైనా శారీస్ చూసినా కూడా వాళ్ళకి ఏమనిపిస్తుంది, మైండ్ ఆటోమేటిక్గా ఓకే తర్వాత చూద్దాం, తర్వాత తీసుకుందాం అని ఒక చెప్తుందన్నమాట మైండ్. నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే నో ఆడియన్స్ ప్రాబ్లం. నా గ్రూప్లో ఇప్పుడు ప్రజెంట్ 50 మెంబర్స్ ఉన్నారు. 50 మెంబర్స్లో ఆల్మోస్ట్ 80% అలా అందరూ తెలిసిన వాళ్ళే ఉన్నారు, రిలేటివ్స్, ఫ్రెండ్స్ అలాగా. నోన్ ఆడియన్స్ నాట్ ఈక్వల్ టు బయ్యింగ్ ఆడియన్స్. సో ఏంటంటే వాళ్ళు ఎమోషనల్గా సపోర్ట్ చేస్తారు. వాళ్ళు మనల్ని, మన వీడియోస్ అని మనం ఏదైనా పోస్ట్ పెడితే మనల్ని చూస్తూ సపోర్ట్ చేస్తారు. బట్ మనీతో సపోర్ట్ చేయాలంటే దే ఫీల్ రిస్క్. బిజినెస్తో రిలేషన్షిప్ని మిక్స్ చేయడం కొంచెం రిస్క్ అనిపిస్తుంది. సో వాళ్ళు దే సపోర్ట్ బై వాచింగ్. మనీ విషయంలో కొంచెం హెజిటేట్ అవుతారు. ఇది కూడా ఒక ప్రాబ్లం. ఇంకా వన్ మోర్ ప్రాబ్లం ఏంటి, అథారిటీ ఇష్యూ. నేను డైలీ గ్రూప్లో ఆఫర్స్తోనైతే పోస్టులు పెడుతున్నాను, శారీ పిక్స్, కంప్లీట్ ప్రైసింగ్ డీటెయిల్స్, ఫ్యాబ్రిక్ డీటెయిల్స్, ఎవ్రీథింగ్ నేను మెన్షన్ చేస్తున్నాను. వీటి ఇంత పర్సంటేజ్తో మనకు ఆఫర్ ఉంది అని కూడా చెప్తున్నాను. బట్ అక్కడ వాళ్ళు ఏంటి, అసలు నన్ను సెల్లర్గా చూస్తున్నారా లేదా, అదే సేమ్ మెసేజ్, సేమ్ ఇన్ఫర్మేషన్, సేమ్ శారీ పిక్స్ ఒక బొటిక్ ఓనర్ పోస్ట్ చేస్తే దే ఫీల్ ఎట్లా, ఓకే అథారిటీ ఉంటుంది బొటిక్ వాళ్ళకి. బొటిక్ ఓనర్స్ అంటే వాళ్ళు సెక్యూర్గా ఫీల్ అవుతారు, వాళ్ళకు ఒక అథారిటీ ఉంటుంది. అది వాళ్ళు పోస్ట్ చేయగానే సేల్స్ కంపల్సరీగా జరుగుతాయి. ఇక్కడ అథారిటీ మెయిన్ డిసైడ్ చేస్తుంది కన్వర్షన్ని. సో నాకు ఇక్కడ అథారిటీ కూడా లేదు.
నేను డైలీ పోస్టులు చేస్తున్నాను. కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారు? నేను చేస్తే ఎక్స్‌పెరిమెంట్ లాగా ఫీల్ అవుతున్నారు. అది అథారిటీ కన్వర్షన్ రేట్‌ని డిసైడ్ చేస్తుంది. నాకిక్కడ నా గ్రూప్‌లో ఇంకా అథారిటీ లేదు కదా! నేను పోస్ట్ చేస్తున్నాను. బట్ వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారు? ఆహా! ఇది ఎక్స్‌పెరిమెంట్ అని ఫీల్ అవుతున్నారు. ఇంకా ఫైనల్‌గా ఏంటి ఇక్కడ లెసన్ ఏంటంటే, ఇక్కడ ప్రాబ్లమ్ సారీస్ కాదు. ప్రాబ్లమ్ ఆడియన్స్ సైకాలజీ. ఇంకా నెక్స్ట్ 7 డేస్‌లో నేను ఒకటే స్ట్రాటజీనైతే ఫాలో అవుతాను. అదేంటంటే అర్జెన్సీ. ఇట్లా లిమిటెడ్ పీసెస్, ఆఫర్స్ పెడుతూనైతే నేనైతే ట్రై చేస్తాను. ఈ సైకాలజీని బ్రేక్ చేయగలమా లేదా అనేదైతే చూద్దాం. దిస్ ఈజ్ రియల్ రీసెల్లింగ్ ఎక్స్పెరిమెంట్. నో హైప్, నో ఫేక్ ఇన్కమ్ స్క్రీన్ షాట్స్, ఓన్లీ రియల్ జర్నీ. ఇక్కడ నేను ఫేస్ చేసిన విషయాలు, నేను అనలైజ్ చేసిన విషయాలను మాత్రమే ఇక్కడ షేర్ చేస్తున్నాను. ఎలాంటి ఫేక్ ఇన్ఫర్మేషన్ అయితే నేను షేర్ చేయట్లేదు. సో నా జర్నీని మీరు కూడా చూడాలనుకుంటే అకౌంట్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.